బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి గారు వ్రాసిన సువార్త 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవుడు తన వాక్యమును బట్టి మనం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, మీకు నమస్కారములు తండ్రి. నేటి దినమున మా ప్రభువా, ఎదుగో ప్రార్థన కూర్చున్న అంశము నీ సన్నిధిని ధ్యానించుటకు నీ ఎదుటి మేము కనబడుచు ఉన్నాం. మా అందరినీ నీ పరిశుద్ధాత్మ చేత నింపండి, మమ్మలను సర్వసత్యములోనికి నడిపించండి. నీ వాక్యమందరి సంగతుల ద్వారా సత్యముల ద్వారా మా ఆత్మీయ జీవితం అభివృద్ధిలోనికి తీసుకొని రండి. మీరు వచ్చుచున్న 2వ రాకడకు వధువు సంఘంగా మమ్మలను సిద్ధం చేయండి ప్రభువా. సమస్తమైనటువంటి ఆశీర్వాదములు మీరు మాకు అనుగ్రహించుమని, ఈ సమయంలో వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడమని వాక్యమయ్యున్న యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. కూడి వచ్చిన దేవుని పిల్లలారా, 2వ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘం ఎక్కించుకొనుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియ దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మనము చదువుకొని ఉన్నటువంటి వాక్య భాగమందు ప్రభువారు మరి సెలవిచ్చినటువంటి మాట మనము అంశముగా ఉంచి ధ్యానము చేయబోతూ ఉన్నాం. అదేమిటి అని అంటే 6వ వచనములో చూడండి, నీ తండ్రికి ప్రార్థన చేయుము. నీ తండ్రికి ప్రార్థన చేయము. ఈ అంశం మనము నేటి దినమున ధ్యానించబోతూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, మనము ప్రార్థన అనేటువంటి అంశం మీద ఎన్నో విషయములు ఎన్నోసార్లు మనము మరి విన్నవారము, ధ్యానించిన వారం, బోధించిన వారము అయి ఉన్నాం. అయినప్పటికీ మరలా మనము ప్రార్థన గురించినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం ఉన్నాం. అనుదినము దైవ సన్నిధిలో మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కారణం ఏమిటి అని అంటే, ఈ లోకము పోకడ గతించబోచు ఉన్నది, ప్రభు రాకడ రాబోచు ఉన్నది కనుక మనము ప్రభు రాజ్యములోనికి చేరుటకు ప్రార్థన అవసరత ఎంతో ఉన్నది కనుక మనం ప్రార్థనాపరులుగా జీవించడానికి ప్రభు యొక్క కృపను మనము పొందుకొని ఆయన ఇచ్చేటువంటి పరలోక రాజ్య అర్హతను మనం పొందుకొని ఆయన రాజ్యంలోనికి చేరుటకు బుద్ధి కలిగిన కన్యకల్లాగా మనం సిద్ధపడి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి నేటి దినమున నీ తండ్రికి ప్రార్థన చేయుము అనేటువంటి మరి ఈ మాట ద్వారా మనం కొన్ని విషయాలను వాక్యంలో నుండి నేర్చుకొనబోతూ ఉన్నాం. నేను ముందుగా మీతో చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఈ వాక్య భాగము దైవజనులైనటువంటి దేవదాసు అయ్య గారు చెప్పినటువంటి ప్రసంగములోనిది. ఆయన బోధించిన బోధలో నుండి కొన్ని విషయాలను మనము ఈరోజు ధ్యానించబోతున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, సరే ముందుగా మనము బోధ కంటే ప్రార్థన గొప్పది అనేటువంటి విషయము మరి భక్తులైనటువంటి వారు చెప్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. బోధ చేసేదానికంటే కూడా ప్రార్థన చేయటం అనేటువంటిది గొప్పది అని. మరి స్పర్జన్ గారు ఏమంటారు అని అంటే, 10 మందికి నేను బోధించుట కంటే ఒక వ్యక్తికి ప్రార్థన నేర్పించుట శ్రేష్టమైనటువంటి విషయము అని. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఏమంటూ ఉన్నారు అని అంటే, ఏదైనా నేను చెయ్యాలి అని అనుకుంటే, ఒక పని ప్రారంభించాలి అనుకుంటే దానికి ముందుగా నేను
కనీసం 3 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రభువు సెలవిచ్చిన తర్వాత నేను ఆ పని ప్రారంభించేవాడిగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఆయన వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యంలో తెలియపరిచినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ప్రార్థన యొక్క విశిష్టత మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఇప్పటి వరకు కూడా మనము మంచి ప్రార్థనాపరులము, మంచి విశ్వాసులము అని మనము వ్యక్తిగతంగా భావిస్తున్నటువంటి వారం ఉన్నాం. అలాగే ప్రార్థన చేసుకుంటున్నాం, విశ్వాసం కలిగి ఉన్నాం. కానీ ప్రభువారు చెప్పినటువంటి మాటను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ప్రభువారు ఏమంటూ ఉన్నారు? నేను వచ్చినప్పుడు మీలో విశ్వాసం ఉండని నేను కనుగొందునా అన్నారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, రాకడ వరకు మనము మన జీవిత అంతం వరకు ప్రభువునందు విశ్వాసము కలిగినటువంటి ప్రార్థనా జీవితం మనం జీవించవలసిన వారమై ఉన్నాం. ఇంకొక మాటను కూడా నేను ఈ సమయంలో గుర్తు చేస్తాను. ప్రభు యొక్క రెండవ రాకడ సమయమందు మరి రాకడ సూచనలను గురించినటువంటి విషయము తెలియజేస్తూ, ఆకాశంలో మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాలను తెలియజేస్తూ అక్కడ ఒక మాట అంటారు. ఏమిటి అని అంటే, మరి ప్రభు వచ్చే సమయంలో ఎవరు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేస్తారో వారందరూ రక్షింపబడతారు అనేటువంటి విషయం. కాబట్టి ఆకాశము మహాకాశము లయమైపోతూ ఉన్నప్పుడు, మరి భూమి మహావేంద్రముతో లయమైపోతూ ఉన్నప్పుడు, మరి భయంకరమైనటువంటి భూకంపములో వచ్చి ప్రజలందరూ కొండలు బద్దలవుతూ ఉంటే ప్రజలందరూ కొండబీటులో దూరుదామా, బండబీటులో దూరుదామా అని చెప్పేసి అని పరుగులెడుతూ ఉంటే, అలాంటి రాకడ సమయం ముందు నిలకడగా నిలిచి ప్రభు వస్తున్నటువంటి సంగతి గ్రహింపు కలిగినటువంటి వారే ప్రభునామములో, యేసునామములో ప్రార్థన చేసి ఆయన యొక్క మరి మధ్యాకాశములోనికి ప్రభుతో కూడా కలిసి వెళ్ళగలిగినటువంటి స్థితిలోనికి మనము నిలిచి ప్రార్థించగలిగినటువంటి వారంగా మనం ఉండాలి అని అంటే, ఎంత మనము ప్రార్థన అవగాహన కలిగి ఉండాలో, ప్రార్థన అభ్యాసము కలిగి ఉండాలో, దైవ సన్నిధిలో మనము ప్రార్థనా జీవితం ఎంత ఎక్కువ సమయం మనం గడపాలో మనము పరిశీలన చేసుకోవాలంటూ ఉన్నాను. అలాగే లోకము చాలా స్పీడ్గా పోతూ ఉన్నది. అనేకమైనటువంటి విషయములు మరి వెలుగులోనికి వస్తూ ఉన్నవి. వాటన్నింటిని బట్టి మానవుడు తన పరిజ్ఞానము చాలా గొప్పది అనుకొని మరి ఈ లోక సంబంధమైన లేక ఈ లోక సంబంధ జీవితానికి సంబంధించి సుఖభోగముల్లో తేలియాడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఇట్టి పరుగులు కలిగినటువంటి ఈ జీవితంలో ఎవరితో మనము పోటీ పడలేకపోతున్నాం. వాడికంటే నేను ముందు ఉండాలి, వాడికంటే నేను ముందు సంపాదించాలి, వాడికంటే నేను గొప్ప స్థితిలోనికి రావాలి, గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి అని అలాగూ పరుగులెడుతూ ఉన్నటువంటి ఈ యుగములో ప్రార్థన విషయములో మాత్రము పరిగెడలేకపోవచ్చు ఉన్నారు. అంటే సమయము లేదు అంటున్నారు. ప్రార్థన చేయడానికి సమయము లేదు. దేవుని ఎదుట మన జీవితం కనబరుచుకొనడానికి, ప్రభు ఇచ్చేటువంటి నిత్యజీవం సంపాదించుకొనడానికి సమయము లేదు అని ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. నేటి దినమున ప్రభువారి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ తండ్రికి ప్రార్థన చేయుము. మన రక్షకుడు, మన తండ్రి అయినటువంటి మన ప్రభువారికి మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన విషయం ఒక్కటి మాత్రమే మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుతుంది, మన ఆత్మను రక్షిస్తుంది, నిత్య జీవములోనికి మనం చేరగలిగేటట్లుగా చేస్తుంది, నిత్య నరకాన్ని తప్పించగలుగుతూ ఉంది. ఈ విషయాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగా? కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనము మరి ప్రార్థన చేయలేకపోతున్నామేమో అనేటువంటి ఆలోచన ఎప్పుడైనా మీకు కలిగిందా? ఏ రోజు నీ తండ్రికి ప్రార్థన చేయుము అనేటువంటి అంశములో నుండి ప్రార్థన విలువను తెలుసుకొని ప్రార్థించాలి అని మీకు దేవుని వాక్యమును బట్టి బ్రతిమలాడుకుంటూ చెప్తూ ఉన్నాను. దీనిలో మనము 4 ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనలను మనం చూడగలుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో అనేక రకములైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. కానీ ఈరోజు మనం ఒక 4 విషయములను మనం చూడబోతూ ఉన్నాం. మొదటిగా ఏకాంత ప్రార్థన, అలాగే రెండవది కూట ప్రార్థన, 3 సంఘ ప్రార్థన, 4 మంది ప్రార్థన.
ఇది అయ్యగారు పెట్టినటువంటి పేర్లు, వాటిని మనం యాజిటీస్గా మీకు తెలియజేస్తున్నాం. సరే, ఏకాంత ప్రార్థన ఇది మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసాం. ఏమిటది అని అంటే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచి నీ తండ్రికి ప్రార్థన చేయము అనేటువంటి విషయం. అప్పుడు ఆయన రహస్యమందు చూస్తున్నటువంటి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని. ప్రియ దేవుని పిల్లలారా, సాధారణంగా విశ్వాసులందరూ ప్రార్థన చేయువారందరూ కూడా ఈ పని చేస్తారు. ఏ పని? గది తలుపు వేసుకుంటారు, మరి మోకరించి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనంతరము లేచి వెళ్ళడం అనేటువంటిది చేసేవారుగా ఉంటారు. కానీ ఇంకొక పని కూడా చేయాలి అనేటువంటిది ఈ వాక్యంలో నుండి మనం నేర్చుకోవలసిన విషయం. అదేమిటి అనంటే, తండ్రి మనకు ప్రతిఫలం ఇచ్చును అని ఉంది కదా. ప్రభువు మనకు ప్రార్థనకు జవాబునిచ్చే వరకు కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి అనేటువంటి విషయం మనం గ్రహించుకోవాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ 3 విషయములు: తలుపు వేసుకుంటారు, ప్రార్థన చేస్తారు, లేచి వెళతారు అనేటువంటిది మనం చూస్తున్నాం. కానీ చేయవలసినటువంటి విధానం, దైవజనులు దేవదాసాయి గారు చెప్పినటువంటి విధానం ఏమిటంటే, మొదట నీవు మది తలుపులు వేసుకోవాలి అన్నారు. నీ హృదయానికి, నీ ఆలోచనలకి నీవు తలుపు వేస్తే అప్పుడు నీ హృదయంలోనికి లోక సంబంధమైనటువంటి ఏ ఆలోచన రాదు. కేవలం ఒక దైవ తలంపు మాత్రమే. దేవుడు నేను మాత్రమే ఉన్నాము, నేను ఆయనతో మాట్లాడుతున్నాను, ఆయన నా ఎదురుగా ఉన్నారు, నా ప్రార్థన ఆయన వింటూ ఉన్నారు, ఆయన నా ప్రార్థనకు ప్రతిఫలము ఇస్తారు అనేటువంటి విషయంతోనే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వెళ్ళాలి అనేటువంటి విషయం. కాబట్టి మది తలుపులు వేసుకుంటే అప్పుడు గది తలుపులు మనం వేయగలుగుతాం. మది తలుపులు వేసుకోనకుండా గది తలుపులు మాత్రమే వేసి మనము లోపల ప్రార్థన చేస్తున్నప్పటికీ బయట నుంచి వినబడేటువంటి సౌండ్స్ వల్ల, అలాగే మన మది తలుపులు వేయలేదు కాబట్టి మన మదిలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆలోచనలు, అవసరతలు, బాధ్యతలు, వీటన్నింటినీ మనం అక్కడ ప్రార్థన చేయకుండా వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొనడం వల్ల దేవుని సన్నిధిలో ఏకాంతంగా మనం ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థనకు ప్రతిఫలము రాదు. కాబట్టి మొదట మది తలుపులు వేసుకోవాలి, ఆ తర్వాత గది తలుపులు వేసుకోవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి లేచి వెళ్లకుండా ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చేంత వరకు ఆయన వాక్యం ద్వారా మాట్లాడతారు, దర్శనం ద్వారా మాట్లాడతారు, స్వరము ద్వారా మాట్లాడతారు. ఏ సమాధానము దేవుడు నీకు ఇస్తారో ఆ సమాధానం పొందుకునేంత వరకు నీవు గదిలో నుంచి బయటకు వెళ్లకుండా ఉండగలిగితే అది శ్రేష్టమైనటువంటి ప్రతిఫలము ఇచ్చేటువంటి ప్రార్థన అవుతుంది. ఈ ఏకాంత ప్రార్థన విషయానికి వస్తే, మానవ జీవితంలో ఏకాంత ప్రార్థన ఎంత విలువైనదో ప్రభు తాను చేసి చూపించిన వారు ఉన్నారు. ఆయన పగలంతా దేవాలయంలో మరి ప్రకటిస్తున్న వారుగా, బోధిస్తున్న వారు ఉన్నారు. రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో ఒలీవల కొండ మీద తండ్రికి ప్రార్థన చేస్తున్నటువంటి వారు ఉన్నారు. దైవజనుడు దేవదాసాయి గారు చెప్పినటువంటి మాట మరలా మనం గుర్తు చేసుకుందాం. ఆయన తండ్రి దగ్గర ప్రార్థన చేసిన తర్వాత వచ్చి బోధించేవారుగా ఉన్నారు అనేటువంటి విషయం గుర్తు చేస్తున్నాను. మొదట ప్రార్థనకి ఆయన ప్రాధాన్యతనిచ్చారు, తర్వాత బోధకు ఆయన ప్రాధాన్యతనిచ్చారు. కాబట్టి మనము ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చేటువంటి వారంగా, ఏకాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా మన జీవితమును గడపాలి అనేటువంటిది మనం గ్రహించుకోవాలంటూ ఉన్నాను. బైబిల్లో భక్తులైనటువంటి వారు ఏకాంతముగా దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం కలిగినటువంటి వారుగా ఉండుటను బట్టే వారు దైవ సహవాసాన్ని బట్టి, దైవ సన్నిధి సహవాస దీవెనను బట్టి దేవునితో పాటు నడిచి వెళ్ళగలిగిన వారై ఉన్నారు. అగ్ని రథముల మీద ఎక్కి దేవుని యొక్క రాజ్యంలోనికి ఆరోహణమైనటువంటి వారుగా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మన జీవితమును ఏకాంత ప్రార్థన ద్వారా పదిలము చేసుకోవాలి, రాకడకు సిద్ధపడాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మరి శాస్త్రవేత్తలైనటువంటి వారు, మరి మానసిక శాస్త్రవేత్తలైనటువంటి వారు చెప్పేటువంటి మాట ఏమిటి అని అంటే, ఎవరైనా ఏకాంతముగా ఉన్నప్పుడు, ఒక్కరే ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి చెడుకి వారి హృదయాన్ని అప్పగించేవారుగా ఉంటారు. అన్ని చెడ్డ ఆలోచనలు, పాప సంబంధమైనటువంటి ఆలోచనలు వారిలోనికి వచ్చేవిగా ఉంటవి.
వారి యొక్క నిజ జీవితము, నిజ స్వభావము ఏకాంతమందు కనబడుతుంది అనేటువంటి వారుగా వారు విశ్లేషించిన వారు ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, మరి మనం ఏకాంతంగా ఉన్నప్పుడు మనకు మనం కూడా పరిశీలన చేసుకోండి, ఎలా ఉంటున్నాము అనేటువంటిది కూడా పరిశీలన చేసుకోనండి. కానీ ఆ ఏకాంత సమయమును ప్రార్థనా సమయముగా మనం మార్చుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించిన వారముగా ఉంటే దైవరాజ్య వారసులు మనం కాగలుగుతాము. దీన్ని ఈ కడవరి దినాల్లో మనం సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఈ పని మనము చేయలేం కదా అంటే మది తలుపులు వేసుకోవడం మన వల్ల అయ్యే పని కాదు. తలంపులు రాకుండా, ఆలోచనలు రాకుండా మనం ఆపటం మన వల్ల అయ్యే పని కాదు కదా. మనము పర్ఫెక్ట్గా దేవుని సన్నిధిలో ఏకాంత ప్రార్థన మనం చేయలేం కదా అని మనం అనుకోనవచ్చు. ఓకే, కరెక్టే. కానీ దైవజనులు దేవదోసయ్య గారు ఏమన్నారు అని అంటే, దేవుని సహాయము కోరుకోనండి, దేవుడి ఏకాంత ప్రార్థన చేయగలిగినటువంటి శక్తిని, స్థితిని మీకు ఇస్తారు అని దైవజనులు తెలియపరచిన వారు ఉన్నారు. కాబట్టి దేవుని సహాయం కోరుకోవాలి. దేవా, నేను ఏకాంతముగా నీ సన్నిధిలో ప్రార్థించడానికి నాకు మీరు సహాయం చేయండి. ఏ విధమైనటువంటి ఆలోచనలు నాలోనికి రాకుండా కేవలం దైవ తలంపు, నీ తలంపు మాత్రమే కలిగి నేను నీ సన్నిధిలో నా అవసరత నిమిత్తం ప్రార్థించడానికి, నా ప్రార్థన ప్రతిఫలము నాకు కలిగేటువంటి ప్రార్థనగా, ప్రతిఫలం పొందుకునేటువంటి ప్రార్థనగా ఉండడానికి నీవు నాకు సహాయం చేయండి, నీ కాపుదల నాకు అనుగ్రహించండి ప్రభు అని ప్రార్థన చేసుకొని కనుక మనము మన గదిలోనికి ప్రార్థన చేయడానికి వెళితే అప్పుడు మరి మది తలుపులు వేసుకుంటాం కనుక ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం దైవ సన్నిధిలో ప్రార్థించగలుగుతాం. ప్రార్థించినటువంటి ప్రార్థనకు ప్రతిఫలం మనం పొందుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. నేను రెండవది తెలియజేస్తూ ఉన్నాను. అదేమిటి అని అంటే కూట ప్రార్థన. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19-20 వచనముల్లో మనము చూసినప్పుడు, మరి నా నామమున ఎక్కడ 2-3 కూడుకొని ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని ప్రభువారు సెలవిచ్చిన వారు ఉన్నారు. మరి పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేయుడి అని. కాబట్టి మనము ఇంట్లో 2 3 4 ఉన్నా, లేకపోతే మరి ఇరుగు పొరుగు వారినైనా కలుపుకొని, అలాగే స్నేహితులనైనా కలుపుకొని ఒక ప్రార్థన సమయమును ఏర్పాటు చేసుకుని, ప్రార్థన స్థలమును ఏర్పాటు చేసుకొని ప్రార్థన చేసేటువంటి వారుగా మనం ఉండాలి. ఈ కడవరి దినములో ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకున్నటువంటి వారముగా ఉంటే మన ప్రార్థన బలమైనటువంటి ప్రార్థనగా ఉంటుంది. భూమి మీద 2 ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు మరి దేన్ని బంధించాలన్నా కానీ దేవుడు దాన్ని నేను బంధిస్తానని వాగ్దానం చేసిన వారు ఉన్నారు. ఆ ప్రార్థనకు నెరవేర్పు దొరుకుతుందన్నారు, బలమైనటువంటి ప్రార్థన అన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవుని సన్నిధిలో ప్రతిదినము ప్రార్థన చేయటానికి మనము ఏకాంత సమయం ఉంటే ఏకాంత ప్రార్థన చేయండి. లేదు 2-3 ఉండగలిగితే 2-3 కూడుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం ముఖ్యం. కాబట్టి నీ తండ్రికి ప్రార్థన చేయము. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మరి అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 25-26 వచనాల్లో చూస్తే సువార్తను ప్రకటిస్తున్నటువంటి పౌలు శీలను తీసుకొని చెరసాలలో వేస్తున్నప్పుడు అక్కడ అనేక మంది మరి ఉన్నారు, బందీలైనటువంటి వారు. కానీ వారెవరు కూడా ప్రార్థన చేయలేదు. పౌలు శీల 2 మాత్రమే వారు దేవునికి కీర్తనలు పాడిన వారు ఉన్నారు, స్తుతించిన వారు ఉన్నారు, ప్రార్థన చేసినటువంటి వారు ఉన్నారు. దేవుడు అద్భుత కార్యాన్ని జరిగించారు. చెరసాల బద్దలవటం అనేటువంటిది జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారందరూ తప్పించుకొని పోదామంటే వద్దొద్దు మనం ఇక్కడే ఉందామని చెప్పేసి అని పౌలు శీల అక్కడే ఉన్నారు. చెరసాల నాయకుడు వచ్చినప్పుడు మేము ఎక్కడికి పోలేదు అని చెప్పినప్పుడు అతడు ఆత్మహత్య చేసుకోకుండా ఆగినటువంటి వాడు ఉన్నాడు. అతని కుటుంబం రక్షించబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం గమనించాలి. మన ప్రార్థన 2-3 కూడినటువంటి సమయమందు చేసేటువంటి ప్రార్థన అనేక మందికి విడుదల, అనేక మందికి రక్షణ, ఒక కుటుంబము దేవుని రక్షణలో ఎదిగే కుటుంబంగా, మరి రక్షణ పొందే కుటుంబంగా చేయగలిగింది. కాబట్టి మీ 2-3 చేసేటువంటి ప్రార్థన మీకు క్షేమకరమైందే, మీ తోటి వారికి క్షేమకరమైందే అనేటువంటిది గ్రహించుకొని ప్రార్థనకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నీ తండ్రికి ప్రార్థన చేయము అన్నప్పుడు
మనం ఈ కూట ప్రార్థన అనేటువంటిది ఇద్దరు ముగ్గురు కలిగి చేసేటువంటి ప్రార్థన అనేటువంటిది చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ కడవరి దినాల్లో విశ్వాసములో జారిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. వారిని కుటుంబ సభ్యులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా కానీ వారిని బలపరచాలి, దేవునిలో ఐక్యంగా దేవుని బిడ్డలుగా నడుచుకునేటట్లుగా చెయ్యాలి అని అంటే కూట ప్రార్థన తప్పనిసరిగా మనం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం, చేయవలసిన వారమై ఉన్నాం అనేటువంటిది మనం తెలుసుకొని పాటించాలంటూ ఉన్నాను. అలాగే మూడవదిగా చూసినట్లయితే సంఘ ప్రార్థన. ఇది అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనములో మనం చూసినట్లయితే మరి పేతురు గారిని చెరసాల్లో వేసినప్పుడు సంఘమంతా కూడి అత్యాసక్తితో పేతురు గారి నిమిత్తం ప్రార్థన చేసిన వారు ఉన్నారు. దేవుడు దేవదూత గారిని పంపించి మరి వారి కాపరిని విడిపించటము, అనగా పేతురు గారిని విడిపించటం అనేటువంటిది చేస్తున్న వారుగా ఉన్నారు. ఈ రోజున మరి సంఘమంతా కలిసి సంఘ కాపరి గురించి, సంఘమునకు సువార్త బోధిస్తున్నటువంటి బోధకుని గురించి ప్రార్థన చేసేటువంటి వారు కరువైపోయారు. ఈ పాస్టర్ గారు కాకపోతే ఇంకో పాస్టర్ గారు అని చెప్పేసి అని వెళ్ళిపోతూ ఉన్నారే కానీ ఒక కుటుంబముగా ఉండి మనమందరమే రక్త సంబంధులము, ప్రభు శరీర రక్తములను తీసుకునే దాన్ని బట్టి మనమందరము ఒక కుటుంబము, మనము అందరము కలిసి ప్రతి విషయాన్ని బాధ్యతగా పంచుకొని ప్రార్థన చేయాలని చేయలేకపోతున్నారు. ప్రాముఖ్యంగా దైవ సేవకుని కుటుంబం కొరకు ప్రార్థన చేసేవారు తక్కువ. హృదయపూర్వకంగా ఎవరైతే దైవ సేవకుని కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారో వారందరూ కూడా వర్ధిల్లేవారు కాగలుగుతారు. ఎందుకంటే దైవ సేవకుని కుటుంబం గురించి ప్రార్థన చేసేటప్పుడు నీ పరిశుద్ధాత్మ చేత నింపము ప్రభువా, శ్రేష్టమైనటువంటి నీ జీవవాక్కులు మాకు బోధించము, సరి అయినటువంటి వాక్యములో మమ్మల్ని నడిపించడానికి, నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచడానికి దేవా మా దైవ సేవకుని మీకు తోడుగా ఉండండి, నడిపించండి అని మనం చేసేటువంటి ప్రార్థనను బట్టి ఆరాధనలో కానీ, వాక్య ధ్యానంలో కానీ, ప్రార్థనలో కానీ, ప్రకటనలో కానీ సమస్త విషయాల్లో కూడా దేవుని చిత్తమే మనకు బయలుపరచబడుతుంది. తద్వారా మనము వర్ధిల్లే వారం కాగలుగుతాం. ఆ దైవ సేవకుడు బోధించే బోధ శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఆ దైవ సేవకుడు చేసేటువంటి ప్రార్థన శ్రేష్టమైనదిగా ఉంటుంది. తద్వారా వారు వర్ధిల్లేవారు ఉంటారు. వారి దీవెనను బట్టి మనం వర్ధిల్లేవారు ఉంటాం. ఇది సంఘం అర్థం చేసుకోవాలంటున్నాను నేను. చాలా చోట్ల సంఘ కాపరి కొరకు సంఘమంతా కలిసి ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి. కానీ పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది సంఘమంతా కలిసి ప్రార్థన చేయాలి అనేటువంటి విషయం. కాబట్టి కడవరి దినముల్లో సంఘ ప్రార్థన మరి ఎంతో విలువైనది, ఆశీర్వాదకరమైన, సంఘమంతటికి కూడా గొప్ప కాపుదలను, ఆశీర్వాదమును, అభివృద్ధిని ఇచ్చేటువంటిది అనే విషయాన్ని గ్రహించుకోవాలి. ప్రార్థన చేయాలి, ఏకాంత ప్రార్థన చేయాలి, కూట ప్రార్థన చేయాలి, సంఘ ప్రార్థన చేయాలి. ఇది మనం గ్రహించుకోవాలి. 4వది చెప్పి నేను ముగించబోతున్నాను. అదేమిటి అనంటే మంది ప్రార్థన. మంది ప్రార్థన మరి విస్తారమైనటువంటి జనము ఉండడాన్ని బట్టి వారందరూ ఒకేసారి ప్రార్థన చేయడం, ఒకే విషయం మీద ప్రార్థన చేయడం అనేటువంటిది మంది ప్రార్థన అనేటువంటి పేరు పెట్టారు అయ్య గారు. మరి ఈ సందర్భం ఎలా ఉంటుంది అంటే ఒక దేశం కొరకు, ప్రపంచం కొరకు మరి చేసేటువంటి ప్రార్థన అన్నమాట. గడ్డు సమస్యలు వచ్చినప్పుడు, ఉదాహరణకి మరి యోనా గారి గ్రంథములో మనం చూస్తున్నట్లయితే 3వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో చూస్తే ప్రవక్త గారిని దేవుడు నినివే పట్టణానికి పంపించిన వారు ఉన్నారు. ఈయన వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి చెప్పవలసినటువంటి రీతిగా దేవుని యొక్క విషయమును వారికి ప్రకటించారు. ఇంకా 40 దినాల్లో ఈ పట్టణం నాశనం అయిపోద్దురా బాబు, మీ దుర్మార్గతను విడిచిపెట్టండి, లేకపోతే దేవుడు తన ఉగ్రతను మీ మీదకి పంపిస్తారు, మిమ్మల్ని నాశనం చేస్తారు అనేటువంటి విషయం ప్రవక్త గారు చెప్పారు. ఆ విషయం ఆ నోట అందరికీ తెలిసింది, రాజుగారికి కూడా తెలిసింది. రాజసింహాసనం మీద నుంచి అతను దిగి గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చొని తన ప్రధానులందరికీ కూడా ఆయన తెలియపరిచి దేశమంతా చాటింపు వేయించి అక్కడ ఏం చేశారు అంటే అందరూ కూడా ఒకే మనసు కలిగి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వాళ్ళు ఎంత ఖచ్చితంగా వారు చేస్తారు అని అంటే పశువులకు వారు మేత పెట్టలేదు, నీళ్లు పెట్టలేదు, అలాగే పసిబిడ్డలకు కూడా పాలు ఇవ్వలేదు. అంటే వారు పాపము నుంచి విడుదల పొందడానికి, దేవుడు విధించే శిక్ష నుంచి విడుదల పొందడానికి కఠినమైనటువంటి వారుగా మరి తమ
తన జీవితం కఠినమైన తన జీవితాన్ని మార్చుకొని దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఉన్నారు. గొప్ప ఉపవాస ప్రార్థనకి ఇది ఉదాహరణగా మనం చెప్పుకొనవచ్చు. ఇది దేశమంతయు కలిసి చేస్తున్నటువంటి ప్రార్థన. దేవుడు వారి ప్రార్థన ఆలకించారు. వారి మీదకి పంపుతానన్నటువంటి ఉగ్రతను పంపించకుండా, వారికి చేస్తానన్న కీడు చేయకుండా దేవుడు పశ్చాత్తాపడి మానుకున్నారు అనేటువంటి విషయం వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఇది మంది ప్రార్థన. మనం ఈ మధ్య కరోనా గురించినటువంటి విషయంలో కూడా అందరూ కులమత భేదములు లేకుండా అందరూ ప్రార్థన చేస్తూ, దేవా మా దేశం రక్షించండి అయ్యా, కాపాడండి అయ్యా, ఈ కరోనా బారి నుంచి ప్రతి ఒక్కరిని విడిపించండి ప్రభువా, అందరికీ కావాల్సినటువంటి ఆ జీవమును పోయండి, ఆయుష్ను పోయండి, దేవా కరోనాను తరిమి కొట్టండి అని ఇలాగ మనం ప్రార్థనలు చేస్తున్నటువంటి వారంగా ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఎస్తేర్ గారి గ్రంథంలో కూడా మనం చూడగలుగుతాం. యూదా జాతి అంతటినీ నాశనం చేయడానికి మరి ప్రయత్నము అక్కడ జరిగినప్పుడు అందరూ ప్రార్థన చేస్తారు. ఎస్తేర్ గారు ప్రార్థన చేశారు, దేవుడు అంగీకరించారు, శాసనాలు తారుమారు చేశారు. వారు చక్కగా రక్షించబడేటువంటి గొప్ప కార్యము దేవుడు జరిగించారు. నేనేమంటూ ఉన్నాను అంటే, మరి మంది ప్రార్థన ఈ కడవరి దినముల్లో అవసరమై ఉన్నది. రాకడ రాబోతూ ఉన్నది. దేశం మీదకి దేశము లెగుస్తూ ఉన్నాయి, జనం మీదకి జనము లేస్తూ ఉన్నారు. మరి అనేకమైనటువంటి మార్పులు ప్రకృతిలో కనబడుతూ ఉన్నవి. రాకడ సూచనలు నెరవేరుతూ ఉన్నవి. అందరి రక్షణ కొరకు ప్రార్థన చేయవలసినటువంటి సమయముగా ఈ సమయం కనబడుతూ ఉన్నది. కానీ ఎవరికి వారే ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అది కూడా సరిగా చూసుకోలేకుండా ఉన్నారు. మరి మంది ప్రార్థన ఎలా చేయగలుగుతారు? కాబట్టి ముందుగానే మనము మంది ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఒక మాట గుర్తు చేస్తాను, గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఒకే ఒక మాట ఫస్ట్గా మాట్లాడినటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని సమస్త మానవాళి నిమిత్తము చేసినటువంటి ప్రార్థన, ఒకే ఒక మాటతో చేసిన ప్రార్థన పాప క్షమాపణ రక్షణ తీసుకొని వచ్చింది. ఆ తర్వాత మిగిలినటువంటి మాటలన్నీ మాట్లాడారనుకోండి, మరి కావాల్సినటువంటి విషయం ఏంటంటే పాప క్షమాపణ రక్షణ. ఇది ఒక్క మాటతో మంది ప్రార్థనకి సంబంధించిన ఆశీర్వాదాన్ని ఆయన సంపాదించినటువంటి వారు ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు అందరం కలిసి ప్రార్థన చేయాలి అనేటువంటి విషయము మనం గ్రహించుకోవాలి. మన అందరి పక్షంగా ఆయన ఒక్కడే చేశాడు, మంది ప్రార్థన ఒక్కడే చేశాడు. ఇప్పుడు మనము ప్రభు యొక్క రాకడికి అందరి కొరకు అందరూ ప్రార్థన చేయాలి. మంది ప్రార్థన అనేది మనం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క రెండవ రాకడ అతి సమీపము కాబోతూ ఉన్నది. కాబట్టి ప్రార్థనలు మనము ఖచ్చితముగా మన రక్షణ కొరకు, మన కుటుంబం రక్షణ కొరకు, మన సంఘ రక్షణ కొరకు, మన దేశ రక్షణ కొరకు, ప్రజల రక్షణ కొరకు మనము ప్రార్థనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి. ఇది మన జీవితంలో నేటి దినమున మరొకసారి మనము తిరిగి తీర్మానం చేసుకొని దేవుని యొక్క రాకడ కొరకు, రాజ్యం కొరకు ప్రార్థన అవసరమై ఉన్నది అనేటువంటి ప్రార్థన ఆయుధాన్ని మనం పట్టుకొని మనం జీవించడానికి, లోకంలో ఉన్న పాపమును సాతాన్ని జయిస్తూ దేవుని బిడ్డలుగా ముందు కొనసాగిపోవడానికి మనం తీర్మానం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి అని గుర్తు చేస్తున్నాను. మరొకసారి నేను ఈ 4 మాటలను నేను గుర్తు చేస్తున్నాను. అదేమిటి అనంటే, ఏకాంత ప్రార్థన, కూట ప్రార్థన, సంఘ ప్రార్థన, మంది ప్రార్థన. ఈ ప్రార్థనలన్నింటిలో కూడా మరి అత్యంత విలువైనటువంటి ప్రార్థన ఏకాంత ప్రార్థన అయి ఉన్నది. అంటే మిగిలిన వాటిని మనం తగ్గిస్తున్నామని కాదు, అవి అవసరాన్ని బట్టి, అనుకూలతను బట్టి మనం అక్కడ చేసేవారం ఉంటాం. కానీ ఏకాంత ప్రార్థన మాత్రము మనముగా చేసుకునేటువంటి ప్రార్థన, చివరి వరకు మనతో ఉండే ప్రార్థన. మనము ఆ ఏకాంత ప్రార్థన ద్వారానే మన ఆత్మను రక్షించుకోగలుగుతాం. దైవ సన్నిధిలో అనేకమైనటువంటి మేలులు మనం పొందుకోగలుగుతామని మన ప్రార్థన విని మనకు ప్రతిఫలం ఇచ్చేవారు ఉన్నారు కనుక ఈ ప్రార్థనలు మనము చేసి దైవ రాకడకు మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. అట్టి ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించి మనం దీవించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు తండ్రి. ప్రార్థన, నీ తండ్రికి ప్రార్థన చేయము అన్నటువంటి అంశము మా ప్రభువా నేటి దినమని మీరు మాకు నేర్పించిన వారై ఉన్నారు.
దీని అవసరతను మేము గుర్తించి రాకడకు మా తండ్రి నాయన సిద్ధపడుటలో ప్రార్థన యొక్క నాయన అవసరత వలన మా తండ్రి మేము నిత్యము ప్రార్థించి నీ రాకడ సిద్ధపడేటువంటి ధన్యత భాగ్యము నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు దయచేసి మహిమనందుకొనమని ప్రభువును రక్షకుడై ఉన్న యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడయుండును గాక ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి